నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి తెలంగాణ రాజకీయాల్లో మరో ఎత్తు అంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వెరీ వెరీ స్పెషల్. ఆయన స్పీచ్కు లక్షల్లో వ్యూవర్స్ ఉంటారు. తెలంగాణ ఉద్యమం నుంచి ముఖ్యమంత్రి హోదా వరకు అన్ని పదవుల్లోనూ ఆయన స్టైలే వేరు. అలాంటి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత 2 ఏళ్లుగా సైలెంట్గా ఉండిపోయారు. కొంతమేరకు అనారోగ్య కారణాలైతే మరికొంత అనాసక్తి కూడా కారణమంటున్నారు కార్యకర్తలు. ఏడాది మార్చి నెలలో చివరిసారిగా కేసీఆర్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్కి అయితే వచ్చారు. ఇక ప్రెస్ మీట్ పెట్టి ఏడాది దాటుతోంది ఇప్పటికి దాదాపుగా. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఒక 2 ఏళ్ళు సమయం ఇస్తానంటూ కేసీఆర్ చెప్పడం మనందరికీ గుర్తుండే ఉంటుంది. మరి ఇప్పుడు ప్రగతి భవన్కి ఆయన రానున్న నేపథ్యంలో, తెలంగాణ భవన్కి ఆయన రానున్న నేపథ్యంలో అసలు నేతలతో ఏం సమావేశం చేయనున్నారు, అసలు ఏం మాట్లాడనున్నారు, పాలమూరు ప్రాజెక్టు నీటి కేటాయింపుకు సంబంధించి ఉద్యమం చేయాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అసలు మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పావని గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే. అంటే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఎంత ప్రత్యేకమైన వారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమం టైం నుంచి ఆయన ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది ఆయన వేసినటువంటి ప్రతి స్టెప్ కూడా. కాకపోతే కాంగ్రెస్ గెలిచిన తర్వాత కేసీఆర్ గారు కొంత సైలెంట్ గా ఉన్నారు. ఒకటి అనారోగ్యాల కారణాల వల్ల అయితే ఆయన కొంత రాజకీయాలకు దూరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే దూరంగా ఉన్నారనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఏం జరుగుతోంది పార్టీల అంతర్గతంగా? వారి రేపటి పర్యటనకు సంబంధించి మాట్లాడుకునే ముందు ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడితే సంచలనం, మాట్లాడకపోయినా సంచలనం. కేసీఆర్ గారు బయటికి వచ్చినా సంచలనం, బయటికి రాకపోయినా కూడా సంచలనమే అండి. ఆయన మౌనం ఎందుకు వహిస్తున్నారంటే, ప్రజలు ఎవరైతే నమ్మి కాంగ్రెస్ పార్టీకి తప్పుడు హామీలను, తప్పుడు గ్యారంటీలను, తప్పుడు ఏవైతే కేసీఆర్ గారి ప్రభుత్వం మీద తప్పుడు ఏవైతే చేసిండ్రో, అసత్య ప్రచారాలు చేసిండ్రో, వాటిని అన్నిటి నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు ప్రజలు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నెల రోజుల్లోనే పార్టీకి బాగా వ్యతిరేకత వచ్చేసింది కాంగ్రెస్ పార్టీకి. కేసీఆర్ గారిని వద్దనుకొని కాంగ్రెస్ కి నమ్మి మేము ఓట్లేసినందుకు మమ్మల్ని రోడ్డు మీదకి తెస్తున్నారని రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరిని డోకా తెస్తున్నది. ఇగో సంవత్సరం కాకముందు బయటకు వస్తేనేమో టైమే ఇస్తలేడు కేసీఆర్ గారు అంటారు. 2 సంవత్సరాలకు వాళ్ళకి డెడ్ లైన్ పెడతా అని ముందే చెప్పిండ్రు. 2 సంవత్సరాల తర్వాత అనుకున్నట్టుగానే ఆయన బయటకు వచ్చిండ్రు. ఎందుకంటే మన తెలంగాణ అస్తిత్వానికి, మన తెలంగాణకు ఏ విధమైన నష్టం జరిగినా కూడా ఆయన ఊరుకోరు. ఆయన మౌనంగా ఉన్నది కూడా తెలంగాణ ప్రజల గురించే. ఇప్పుడు మౌనం వీడి బయటికి వచ్చింది కూడా తెలంగాణ ప్రజల కోసమే. మన నీళ్లు అప్పనంగా ఆంధ్రాకు ఏ విధంగా కట్టబెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి, బాబు గారి కోసం గురుదక్షిణ ఏ విధంగా చెల్లిస్తున్నాడు, తెలంగాణకు మళ్ళా నీటి కష్టాలు రాబోతున్నాయి అనే ఉద్దేశంతో ఆయన బయటికి రావడం జరిగింది. ఏది చేసినా కూడా తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ ప్రయోజనాల కోసమే బాపు అడుగులు, బాపు కేసీఆర్ గారు మాటలు ఉంటాయి. ప్రధానంగా కేసీఆర్ గారు ఈసారి బాధ్యతలు మొత్తం కూడా కేటీఆర్ కి, హరీష్ రావుకి అప్పగించబోతున్నారు పూర్తి స్థాయిలో అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తోంది. అంటే ఇటీవల కాలంలో ఎలాగో వారిద్దరే చూసుకుంటున్నారు పార్టీ కార్యక్రమాలన్నీ, ఒకవైపు హరీష్ రావు, మరోవైపు కేటీఆర్ ఇద్దరు కూడా. ఈ నేపథ్యంలో రేపు పూర్తి స్థాయిలో వాళ్ళకి బాధ్యతలు అప్పగించబోతున్నారు అనేటువంటి చర్చ ఉంది. ఏం చెప్తారు? అంటే పూర్తి స్థాయిలో బాధ్యతలు అవన్నీ ఇంకా తెలియదండి.
కానీ రామన్న ఆయన హరీష్ అన్న కానివ్వండి పార్టీ ఈ సమయంలో ఏ విధంగా వెన్నుదన్నుగా పనిచేసిండ్రో మీకు అందరికీ తెలుసు. కేసీఆర్ గారి సూచనల మేరకు సలహా మేరకు రేపు ఆయన ఏది చెప్పినా కూడా శిరస వహించి ఇద్దరు కృష్ణార్జునులు పార్టీ భవిష్యత్తు కోసము మరియు తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేస్తారు వాళ్ళు. పోతే అంటే ఏ ఏ అంశాలు రేపు చర్చకు రాబోతున్నాయి? ఎందుకంటే కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత, ఇంకా చెప్పాలంటే నెలల తర్వాత ఆయన పార్టీ ఆఫీస్కి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు అక్కడికి చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే కేవలం అంతర్గతమైనటువంటి చర్చ నడిచే అవకాశం ఉందా, లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలతో కూడా కేసీఆర్ గారు మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? రేపు తెలుస్తుంది కదా. కేసీఆర్ గారు ఏదైతే వద్దనుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రో, అంటే కేసీఆర్ గారిని వద్దనుకోలేదండి, కేసీఆర్ ఉండాలి కానీ మా దగ్గర వీళ్ళు పోవాలి వాళ్ళు పోవాలి అనుకోవడం, తప్పుడు ప్రచారాలు నమ్మడం, అవి నమ్మి నానబోస్తే పుచ్చిపూరలేనట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసింది, నీళ్లు ఇవ్వకుండా కానివ్వండి, ప్రతి ఒక్క దాని మీద ఇప్పుడు మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఏ అధికారంలో పార్టీ ఉంటే ఆ అధికార పార్టీకి 90% 80% వరకు రావాలి. కానీ వాళ్ళకు 51% రావడం జరిగింది. మాకు పట్టం కట్టిండ్రు. రేపు ప్రజలు కూడా రేపు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీనే కోరుకుంటున్నారు, మళ్ళా కేసీఆర్ గారు రావాలనే కోరుకుంటున్నారు. ఇప్పుడు మన నీళ్ల కోసం, మన ప్రాంత ప్రయోజనాల కోసమే ఆయన బయటికి వస్తారు. రేపు 2 గంటల వరకు తెలిసిపోతుంది కదా అండి మాట్లాడింది, తర్వాత మాట్లాడుకుందాం. అంటే మనం ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల నేపథ్యం కావచ్చు, లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తామే విజయం సాధించినట్లుగా పదే పదే చెబుతోంది. పార్టీకి సంబంధించి ఏమైనా డెసిషన్స్ ఉండబోతున్నాయి? అంతర్గతంగా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో దీనికి సంబంధించి పార్టీని బలోపేతం చేస్తారు. ఎట్ ఏ టైం తెలంగాణ బలోపేతానికి కూడా, తెలంగాణ ప్రయోజనాలకు కూడా యుద్ధం చేస్తారు. ఫైనల్ గా కేసీఆర్ గారు అంటే దాదాపు కొన్ని నెలల తర్వాత బయటికి రాబోతున్నారు. 1 సంవత్సరం అయిపోతుంది ఆయన ప్రెస్ మీట్ పెట్టి. ఈ నేపథ్యంలో అసలు మీరేం కోరుకుంటున్నారు? ఒక పార్టీ కార్యకర్తగా, నాయకురాలుగా కేసీఆర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ ఏదైనా మీకేమైనా ఆశలు ఉన్నాయంటే పార్టీ ఈ విధంగా బలోపేతం కావాలనో, లేకపోతే ఈ విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సమస్యల్ని ప్రస్తావించాలి, స్వయంగా కేసీఆర్ గారే దగ్గరుండి అవన్నీ కూడా ఉద్యమాన్ని నడిపించాలనేటువంటి నేపథ్యం మీకేమైనా ఉందా? మేము చిన్న పిల్లలమండి. కేసీఆర్ గారు ఏది చెప్తే అది. ఆయన మా శిఖరం లాంటోడు, ఆయన మాకు సింహం లాంటోడు, ఆయన మా అధినాయకుడు, ఆయన ఉద్యమ నాయకుడు. ఆయన అడుగుజాడల్లోనే ఆయన మాటలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేయడానికి రెడీగా ఉన్నాము. ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చే అంత పెద్దోళ్ళం కాదు మేము. అంటే కనీసం కేసీఆర్ గారు దగ్గరుండి అంటే నా ఉద్యమాల్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు చేసేటువంటి పోరాటాల్లో ఆయన స్వయంగా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని ఒపీనియన్ మీకుందా? పోనీ ఆయన పోరాటం అనేది అసలు ఆయన పోరాటం ఇప్పుడు అండి. తెలంగాణ కోసం పోరాడిండ్రు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో పోరాడిండ్రు. మళ్ళా ఇప్పుడు పోరాడుతూనే ఉన్నారు. ఆయన జీవితమే పోరాటం అండి. అంటే ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలని. కానీ సగటు కార్యకర్త అయితే కేసీఆర్ గారు మళ్ళీ ప్రజల మధ్యకి రావాలని అయితే చాలా బలంగా కోరుకుంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా. అది మీకు తెలిసినటువంటి విషయం కూడా. ఏం చెప్తారు దానికి సంబంధించి? మీరు కూడా ఏ టైంకి రావాలో ఆ టైంకే వస్తారండి. రైట్. థ్యాంక్ యూ పవన్ గౌడ్ గారు. థ్యాంక్ యూ ఫర్ రియాక్టింగ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. మరి కేసీఆర్ రేపు తెలంగాణ భవన్కి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పార్టీ మొత్తం కూడా యాక్టివ్ అయినట్లుగా చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు కొన్ని నెలల తర్వాత ఆయన మళ్ళీ పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు. అంతేకాకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా అంతర్గతంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, పార్టీ కార్యకర్తలతోటి ఏం డిస్కషన్స్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం కొంత ఉత్కంఠగానే ఉన్నాయని చెప్పుకోవాలి. మరి వ్యూహాత్మకంగా పార్టీని బలోపేతం చేసుకుంటూనే మరోవైపు నీటికి సంబంధించినటువంటి సమస్యలపైన కూడా పార్టీ పోరాడబోతోందనేటువంటి విషయాన్ని కూడా పవన్ గౌడ్ గారు స్పష్టం చేస్తున్నారు. చూడాలి మరి రేపు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో పరిస్థితి ఏ విధంగా ఉంటోంది, రేపటి నుంచి రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అనేది.